విద్యార్థులు, యువకులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. దేశం పునర్నిర్మాణం కావడానికి యువకుల యొక్క పాత్ర ఏమిటి? ఎటువంటి యువకులు దేశాన్ని పునర్నిర్మించగలరు? మనందరికీ తెలిసిన విషయం, మన భారతదేశం గతంలో స్వాతంత్రాన్ని కోల్పోయింది. ఆత్మ గౌరవాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలని అధపతాళానికి చేరుకున్నాయి. బ్రిటిష్ వాళ్ళు మన పైన ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని చెలాయించారు. ప్రజలందరూ భిన్నమైనటువంటి కులాలుగా, వర్గాలుగా చెల్లాచెదరిగిపోయారు. అటువంటి సమయంలో మన దేశానికి తప్పనిసరిగా కావాల్సిందేదో, రావలసిన వాళ్ళెవరో మన దేశానికి లభించారు. అతనే అసంఖ్యాక జనమానసాల్ని ఆకట్టుకుని ధర్మస్థాపనకి కంకణం కట్టుకున్న మహనీయుడు స్వామి వివేకానంద. అమృత పుత్రుడు ఆత్మస్వరూపులని సంబోధించి జ్ఞానతృష్ణను మేల్కొల్పినటువంటి ఘనుడు స్వామి వివేకానంద పుట్టినటువంటి దేశం మన భారతదేశం. కొలంబియా ఎక్స్పోజిషన్ వారి వైజ్ఞానిక విభాగ అధ్యక్షులు ఒకరున్నారు. వారి పేరు మెర్విన్ మేరీ స్నెల్. ఆమె అంటుంది, స్వామీజీ వలె ఏ మత సంస్థ, ఏ వ్యక్తి కూడా విశ్వమత సమ్మేళనాన్ని ఇలా సంపూర్ణంగా అబ్బురపరిచిన సంఘటన గతంలో ఎప్పుడు చూడలేదు. ఏ మతము కూడా ప్రజల్ని ఆకర్షించలేకపోయింది అని మెర్విన్ వ్యాఖ్యానించింది. స్వామి వివేకానంద ఒక పౌరుషోపేతమైనటువంటి సాహస గుణాన్ని పెంపొందించుకోవాలని యువకులకి ప్రబోధించాడు. ఈ రోజున అవినీతిలో అతలాకుతలమవుతున్నటువంటి ఈ దేశంలో బూటకపు సెక్యులరిజం పాలించేటువంటి సిద్ధాంతంగా ఉన్న ఈ దేశానికి వివేకానందుని వంటి యువకులు కావాలని మనం ఆశించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున దేశానికి కావాల్సింది పంచవర్ష ప్రణాళికలు, ఆర్థిక యోజనల, లేదా దేశాభివృద్ధికి తప్పించే వ్యక్తుల యొక్క నిర్మాణం. ఇది నిర్ధారించాల్సిన అవసరం ఉంది. బాలుడిగా ఉన్నప్పుడే స్వామి వివేకానందుడు ఛత్రపతి శివాజీ కళలో కనిపించి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తున్న సమయంలో, ఉత్ప్రేరకంగా ఉన్న సమయంలో లేచి ఒక ఊపినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సాధారణ వ్యక్తులను ఒక మహాశక్తిగా మలిచి శివాజీ అడుగుజాడలో నడిచినటువంటి సుభాష్ చంద్రబోస్ ఈ తరానికి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి. కలకత్తాలో గృహ నిర్బంధం నుంచి తప్పించుకున్నాడు, జర్మనీ చేరాడు, హిట్లర్ను ఒప్పించాడు, జపాన్ ప్రధాని టోజోను ఒప్పించాడు, స్వతంత్రంగా స్థాపించినటువంటి ఆకాశవాణిలో రేడియో ప్రసంగం చేశాడు, ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుని చేసినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆయుధాలు పైకెత్తండి, శత్రు సైనికులను నేలకూల్చండి అని నినదించాడు. అతని గురువు దేశబంధు చిత్తరంజన్ దాస్ అయితే అతని యొక్క స్ఫూర్తి ప్రధానమైనటువంటి ఇంకొక యుగ పురుషుడు స్వాతంత్ర వీర సావర్కర్. ఇద్దరు యుగ పురుషులే. ఆర్య చాణక్యునికి మౌర్య చంద్రగుప్తుడు ఎట్లయితే లభించాడో సావర్కర్కి నేతాజీ లభించాడు. సైన్యమే ఒక శక్తి సంపన్నమైతే, భారత స్వాతంత్ర సమరం నడిపినట్టయితే త్వరగా ఈ దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పినటువంటి, సూచించినటువంటి సావర్కర్ మాటల్ని తూచా తప్పకుండా పాటించాడు. కాకపోతే ఆ సైన్యానికి నాయకత్వం ఎవరు వహిస్తారు అని అడుగుతాడు సుభాష్ చంద్రబోస్. సావర్కర్ అంటాడు, నీవు తప్ప ఇంకా నాయకుడు ఎవరున్నారు?
నిన్ను మించినటువంటి నీలాంటి క్షమత కలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఇంకిక్కడి నుంచి లభిస్తుంది. సావర్కర్ 1857 ప్రథమ స్వతంత్ర పోరాటంలో భారతీయ విప్లవకారుల గాథలు వివరించి చెప్తాడు సుభాష్ చంద్రబోస్. రంగో బాపూజీ, అజీముల్లా ఖాన్, నానాసాహెబ్ పీష్వా, తాంత్యా తోపే, ఝాన్సీ లక్ష్మి, మంగళ పాండే, మహదేవ గోవిందరానడే, పండిత రామసింహ కూక, వాసుదేవ బలవంత ఫడ్కే మొదలైనటువంటి దధీచులు ఎంతో మంది, తేజోభాస్కరులు ఎంతో మంది బలిదానాలతో ఈ దేశంలో 1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని నడిపారు. 50,000 మంది ఆంగ్లేయుల్ని మట్టి కరిపించినటువంటి ప్రథమ స్వతంత్ర యుద్ధం 1857 మే 10న ప్రారంభమైంది. 1859 ఏప్రిల్ 4న ముగిసింది. కంపెనీ పాలనకు స్వస్తి పలికే విధంగా బ్రిటిష్ వారిని భయకంపితులను చేసినటువంటి ఆ యుద్ధాన్ని వివరించిన సావర్కర్ మాటలను విన్నాడు, పులకితుడయ్యాడు సుభాష్ చంద్రబోస్. సాయుధ సంగ్రామం మినహా అర్జీలు, దరఖాస్తులు, అప్లికేషన్లు, వినతి పత్రాలతో ఈ దేశానికి స్వాతంత్రం రాదని తీర్మానించుకున్నాడు సుభాష్ చంద్రబోస్. ఆ రోజున రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం, బ్రిటన్ క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నటువంటి సమయం. శత్రువు మిత్రుడవుతాడని చెప్తాడంటారు. ఇంగ్లాండ్కి శత్రువులైనటువంటి జర్మనీ, ఇటలీ, జపాన్ నాయకత్వాన్ని సంప్రదించుకొని సంధి చేసుకొని ఆ దేశాల్లో జైళ్లలో ఉన్నటువంటి భారతీయుల యొక్క సైన్య శక్తిగా మలిచే పద్ధతిలో ఢిల్లీ ఎర్రకోట పైన త్రివర్ణ పతాకం ఎగరాలన్న సంకల్పంతో రాస్ బిహారీ బోస్ వంటి మరో అకుంఠిత దేశభక్తుని సహకారంతో 1943 అక్టోబర్ 27న భారత స్వాతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తనకు తానే ప్రధానమంత్రిగా ప్రకటించుకొని యుద్ధ విదేశీ వ్యవహారాల్ని తానే నిర్వహింప చేసుకొని కెప్టెన్ లక్ష్మి అనేటువంటి ఒక మహిళా ప్రధానాధికారిగా నియమించి ఆకాశవాణి వార్తాపత్రికని ప్రారంభించి బ్రిటిష్ వాళ్ళపైన దాడి చేసి అండమాన్ నికోబార్ దీవుల్ని స్వాధీనం చేసుకుని షహీద్ స్వరాజులను నామకరణం చేసి స్వతంత్ర హిందుస్థాన్ కి ప్రధానమంత్రిగా కొనసాగుతూ సుభాష్ బోస్ అండమాన్ లో అడుగుపెట్టి స్వాతంత్ర వీర సావర్కర్ను గుర్తు తెచ్చుకున్నాడు. 1757 ప్లాసీ యుద్ధం, 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం సుభాష్ చంద్రబోస్ కన్నుల్లో మెదులుతున్నది. విదేశాల్లో ఉండే వేలాది మంది భారతీయులు తమ ఆస్తుల్ని అప్పగిస్తున్నారు. వేలాది మంది స్త్రీలు తమ అలంకరించిన నగల్ని, ఆభరణాల్ని సమర్పించుకుంటున్నారు. 50,000 మందితో ఆజాద్ హిందూ సేనతో కదం కదం బడాయే జా అంటూ సమరగీతాన్ని ఆలాపిస్తూ చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. విదేశీ సేనానులు, విదేశీ చరిత్రకారులే చకితులైపోయారు సుభాష్ చంద్రబోస్ యుద్ధ వ్యూహాన్ని చూసి. దూరం నుండి తూటాలు పేర్చడం మాత్రమే కాదు, శత్రువుకి ఎదురుపడి బాయినట్లతో పొడిచి పోరాడి నిలిచినటువంటి ఘనత కెప్టెన్ లక్ష్మిది. అంతేకాదు వీపుకు బాంబులు కట్టుకుని ఆంగ్లేయుల ట్యాంకుల కింద తమంత తాము పేల్చుకొని పడిపోయి వాటిని భస్మం చేసినటువంటి సాహస బంతుల గాథ ఆజాద్ హిందూ ఫౌజ్ గాథ. మణిపూర్లో త్రివర్ణ పతాకం ఎగురవేసినటువంటి అనధికార ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి దేశం. అటువంటి నాయకత్వం లభించడం మన దేశానికి ఒక అదృష్టం. మనకు స్వాతంత్రం ఇవ్వబడిందా లేదా లాక్కున్నామా? శాంతియుత సత్యాగ్రహాలకి భయపడ్డారా ఆంగ్లేయులు? సైనిక విభాగానికి చెందినటువంటి జిడి బక్షి అనేటువంటి ఒక చారిత్రకవేత్త ఒక పుస్తకంలో రాశారు. అదేమిటంటే, బ్రిటన్ ప్రధాని అట్లీ మన భారతదేశానికి వచ్చినప్పుడు బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పివి చక్రవర్తి. అతనప్పుడు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఉన్నాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు పివి చక్రవర్తి అడిగాడు అట్లీని, బ్రిటిష్ ప్రధానిని, 1942 క్విట్ ఇండియా ఉద్యమం వంటిది 1947లో జరగలేదు కదా,
మరి మీరు ఎందుకు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు? స్వతంత్ర ఉద్యమంలో గాంధీ పాత్ర ఏమైనా ఉందా అని ఇంకొక ప్రశ్న అడిగారు. అప్పుడు అట్లీ అన్నాడు, గాంధీ పాత్ర పెదవి విరుస్తూ చెప్పాడు, మినిమల్ అన్నాడు, కొంతవరకు మాత్రమే అన్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, అందులో ఉండేటువంటి సైనికులు 20,000 మంది రాయల్ ఇండియన్ నేవీలో చేరి బ్రిటిష్ యొక్క నేవీలలో ఓడలలో తిరుగుబాటు చేశారు. యూనియన్ జాక్ పతాకాన్ని దించి 1946లో పడవల మీద నుండి క్రిందికి దించారు యూనియన్ జాక్ పతాకాన్ని. బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయింది. 40,000 మంది ఉన్నారు బ్రిటిష్ సైనికులు, కానీ గాభరా పడ్డారు. ఎప్పుడెప్పుడు భారత్ని వదిలిపోదామా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఒక్కొక్క భారతీయుడికి 5 మంది బ్రిటన్ సైనికులు వచ్చినా కూడా వాళ్ళని ఓడించగలిగే సత్తాగలిగినటువంటి సైనికుల సత్తా మన భారతదేశానికి. తప్పనిసరి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేకున్నా ఆ సమయంలో వారు తయారు చేసి స్ఫూర్తినిచ్చినటువంటి సైన్యానికి ఆంగ్లేయులు భయపడ్డారు. అందుకే 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం పొందాం. కానీ గమ్మత్ ఏమిటో తెలుసా? గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ ఇంకా ఇక్కడే ఉన్నాడు. బ్రిటన్ యొక్క నేవీ చీఫ్ ఇక్కడే ఉన్నాడు, ఆర్మీ చీఫ్ ఇక్కడే ఉన్నాడు. నెహ్రూ తదితర కాంగ్రెస్ నేతలతో లోపాయికారి సంప్రదింపులు జరుపుతున్నారు. దాని ఫలితమే మతపరంగా దేశాన్ని 3 ముక్కలు చేశారు. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్. మతపరంగా దేశం విభజించబడింది. లక్షల మంది చంపబడ్డారు. మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. ముండాల నుండి తలలు వేరు చేయబడ్డాయి. తల్లి తండ్రులు, తల్లి కొడుకులు, భార్యాభర్తలు, బంధుమిత్రులు ఒకరినొకరు దూరమై కట్టుబట్టలతో ఢిల్లీ చేరారు. బ్రిటిష్ వారి పాలనలో ధనిక రాజధానిగా వినుతికెక్కిన ఢిల్లీ ఎక్కడ చూసినా పేదరికము, ఎక్కడ చూసినా ఆర్తనాదాలు వినిపించాయి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిందా? లేక కేవలం తెల్లవాళ్ళు పోయి నల్లవాళ్లకు అధికార మార్పిడి జరిగిందా? 1947 15 ఆగస్టున త్రివర్ణ పతాకం ఎగరేస్తుంటే సంబరాలు జరుపుకున్నది నాయకుల? లక్షలాది జనాలు హత్యలకు గురై, అత్యాచారాలకు గురై, కాందిశీకులై, కోట్లాది మంది ప్రజల ముఖాల్లో భయభ్రాంతులై సంచరిస్తున్నటువంటి స్థితిలో ఈ దేశంలో యూనియన్ జాక్ దించి కేవలం 3 రంగుల పతాకాన్ని ఎగరేశామా? ఏమి అర్థము కానటువంటి ఒక దయనీయ దుర్భర పరిస్థితి ఈ దేశానికి సంభవించింది. ఇది ఏ దేశానికి ఎప్పుడు సంభవించదు. 1857లో త్యాగం చేసిన పోరాట యోధుల్ని మనం చూస్తే, అలాగే ఆ తర్వాత భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు, తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ పోరాటం, సుభాష్ చంద్రబోస్ పోరాట పటిమ, సావర్కర్ యొక్క బహుముఖ ప్రజ్ఞాశీలి యొక్క యుద్ధ వ్యూహం, శివాజీ, రాణా ప్రతాప్ వంటి యోధుల చరిత్రల్ని, సాహస పరాక్రమ వీర గాథల్ని ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు, సెక్యులరిస్టులు, రష్యా చైనాలకు వంత పాడే భారతీయ కమ్యూనిస్టులు కుట్ర పన్ని రానున్న తరాలకి నిజమైనటువంటి వీరి చరిత్ర తెలియకుండా చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో నెలకొన్నది. అందుకే ఒక సెక్యులర్ నాయకుడు అంటాడు, ముఘలుల కాలంలో గోరీ గజనీలు దోపిడీ చేస్తుంటే మీరు ఏం చేశారు అని ప్రశ్నిస్తాడు ఒక సెక్యులర్ నాయకుడు. ఆంగ్లేయుల కాలంలో 45 లక్షల కోట్ల రూపాయలు తరలించబడుతుంటే సంపదని మీరు ఈ దేశంలో పేద దేశమై ఉంటే మీరేం చేశారని అడిగాడు, వెక్కిరించాడు, ఎగతాళి చేశాడు. స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15న. కుటుంబ పరిపాలనతో స్వార్థపరులు, పదవీల ఆలసులు, రష్యా చైనా తొత్తులు మొఘలుల కంటే, ఆంగ్లేయుల కంటే ఘోరంగా దోచుకున్నారు. 30
భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బానిస దేశంగా, ఒక ఉపగ్రహ దేశంగా, అప్పుల్లో కూరుకుపోయేటువంటి దేశంగా నిలిపి ఉంచారు. స్వాతంత్రం పొందిన తర్వాత కూడా 1947 నుంచి 2014 వరకు కశ్మీర్ మన యొక్క రాజమకుటం, భారతదేశానికి, భారత మాతకి మణిమకుటంగా పిలుస్తాం. అటువంటి కశ్మీర్లో దావానలం ప్రజ్వరిల్లి లక్షలాది మంది హత్యలకు గురయ్యారు. 2 లక్షలకు పైగా కాశ్మీర్ పండిట్లు సంహరించబడి బయటికి తరిమివేయబడ్డారు. బెంగాల్లో మొన్నటికి మొన్న 2021 ఏప్రిల్ మే నెలలో 300కు పైగా గ్రామాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యా ముస్లింలు, జిహాదీ మూకలు, అలాగే ఓట్ల బోచగింపుతో, పదవీ లాలసతో భారత మాతని మార్కెట్లో పెట్టి అమ్మజుపే సెక్యులర్ నాయకులు కలిసి ఇల్లు తగలబెట్టారు. మహిళలపైన అత్యాచారాలు చేయడం చూశాం. సొంత రాష్ట్రం నుండి పక్క రాష్ట్రం అస్సాంకి కాందిశికులై తరలిపోయిన అత్యంత దయనీయ దౌర్భాగ్య పరిస్థితిని మనం కల్లారా చూస్తున్నాం. మిత్రులారా, ఇది కేవలం కశ్మీర్, బెంగాల్ వరకే పరిమితం కాదు. దేశమంతటా ఈ సెక్యులర్ నాయకులు, పదవీ లాలసులు రోహింగ్యాలతో, జిహాదీ మూకలతో, మత మార్పిడి ముఠాలతో చేయగలిపి చేస్తున్నటువంటి అరాచకాలు ఈరోజు దేశమంతటా చూస్తున్న సందర్భంలో ఈ దేశంలోని యువకుల పాత్ర ఏమిటి? యువతి యువకులు ఈ దేశాన్ని బయటి వారు జోక్యం చేసుకోకుండా కాపాడగలరా? ఈ దేశంలోని 35-40 కోట్ల మంది యువతి యువకులు సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలరా? ప్రభుత్వాలు, ప్రజలు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగము, ముఖ్యంగా యువతి యువకులు సంకల్పం తీసుకుని దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిరక్షణకు కటిబద్ధులు కావడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది మనని మనం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. మన దేశం ఒక ప్రాచీనమైన దేశం, పురాతనమైన దేశం. ప్రపంచంలోని 28 దేశాల సంస్కృతులు మటుమాయమైనప్పుడు మనం తలెత్తుకుని నిలిచాం ప్రపంచంలో. జడ భరతుడు, రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతల కుమారుడు భరతుడు, ఎవరైనప్పటికీ ప్రపంచానికి కాంతిని ప్రసాదించినటువంటి దేశంగా భారతదేశం ప్రపంచంలో నిలిచి వంచనతో, కపటంతో, దోపిడీతో, మోసంతో ఎవరెవరైతే దండయాత్రలు చేసినటువంటి సంస్కృతులు కనుమరుగైపోయాయి ప్రపంచంలో. 1000 సంవత్సరాల దాడుల తర్వాత కూడా భారతదేశం నిలిచి ఉంది. ముఘలుల పరిపాలన, ఆంగ్లేయుల పరిపాలనని చూపిస్తూ ఒక సెక్యులర్ నాయకుడు మన యొక్క భారతీయులు ఎగతాళి చేస్తున్నప్పుడు, వెక్కిరిస్తున్నప్పుడు, అక్బర్ని ఓడించినటువంటి రాణా ప్రతాప్ ద గ్రేట్ చరిత్ర చదివారు ఎవరైనా? ప్రపంచంలోనే అత్యంత క్రూర నియంత రాక్షసుడైనటువంటి ఔరంగజేబు వారిని 3 చెరువుల నీళ్లు తాగించిన శివాజీ యొక్క పట్టాభిషేక చరిత్రను ఎవరైనా చదివారా? రాజా ఛత్రసాల్, గురు తేగ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ కుటుంబాల బలిదానాలు ఎవరైనా విన్నారా? ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఒకే ఒక 5-6 మాసాల సమయంలో 50,000 మందిని మట్టుబెట్టినటువంటి 1857 స్వతంత్ర భారత విప్లవకారుల గాథలు, చరిత్రలు ఎవరికైనా అర్థమయ్యాయా? కాబట్టి మనం పిరికితనంతో, భయంతో కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ దేశంలో మనం చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకొని ఈ దేశంలో యువకులంతా సుందరమైనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం. ఈ దేశం కొత్తగా నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. ప్రాచీనమైన దేశం. కాకపోతే 800 సంవత్సరాలకు పైగా బానిసత్వ విషకోగిళ్ళలో నుంచి స్వేచ్ఛను పొందిన భారతదేశంగా ఈ రోజున అర్థం చేసుకోవాలి ఈ దేశాన్ని. మిత్రులారా, ఈ దేశంలో భిన్నమైనటువంటి మతాలు ఉంటాయి, భిన్నమైనటువంటి కులాలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, భిన్నమైనటువంటి భాషలు, ప్రాంతాలు ఉంటాయి, నైసర్గికమైనటువంటి కులాలు ఉంటాయి, నైసర్గిక పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ మాతాకి జై అన్న, వందే మాతరం అని గీతం ఆలపించిన ఉద్వేగానికి గురై స్పందించేటువంటి ఒకే దేశం, ఒకే సంస్కృతిగా పరిగణిస్తున్నటువంటి దేశం భారతదేశం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు
565 సంస్థానాలు విడివిడిగా వేరువేరుగా పడి ఉన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వాటన్నిటినీ ఒకే ప్రభుత్వం, భారత ప్రభుత్వం కింద లీనం చేశాడు. విననటువంటి సంస్థానాధీశుల యొక్క చెవులు నులిమాడు, తొడపాసం పెట్టాడు, నిజాం నవాబు మెడలు వంచాడు. ఒకే దేశంగా తీర్చిదిద్దినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం యొక్క ఐక్యత కోసం కృషి చేశాడు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవచించినటువంటి సార్వభౌమ దేశం, స్వేచ్ఛా సమానత్వం కలిగినటువంటి దేశం, సావరెంటీ కలిగినటువంటి దేశాన్ని మనము కలిపి ఉంచాలి, ఒకే సార్వభౌమ దేశంగా రక్షించుకోవాలని చెప్పేసి రాజ్యాంగ సభలో ఉండేటువంటి సభ్యులందరినీ చేతులెత్తి నమస్కరించి విన్నవించుకున్నాడు డాక్టర్ అంబేద్కర్. కాశ్మీర్ ఈ దేశంలో భాగమైనప్పటికీ దానికి స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని షేక్ అబ్దుల్లా కోరినప్పుడు తిరస్కరించాడు డాక్టర్ అంబేద్కర్. కానీ నెహ్రూ ప్రమేయంతో 370 ఆర్టికల్ పేరుతో ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదిస్తే మనకు తెలుసును కాశ్మీర్ రావణ కాష్టల్లా ఎలా మండిందో. మరొక ఉక్కు మనిషి ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగబద్ధంగా దేశమంతటా ఒకే పాలన పేరుతో 370 ఆర్టికల్ రద్దు చేసి విచ్ఛిన్నవాదుల, ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్రవాదుల వెన్ను విరిచినటువంటి సంఘటన మన కళ్ళ ముందే సంభవించిందనేటువంటి విషయం మనం మర్చిపోము. ఇది ఒకే దేశం, ఒకే ధర్మ రాజ్యంగా రూపుదిద్దుకోవడం కోసం భారత ప్రజల్లో దేశభక్తిని, అఖండతని మేలుకొల్పేటువంటి రోజులు రావడానికి ఈ దేశంలో యువతి యువకులు ఏం చేయాలో మనం ప్రశ్నించుకోవాలి. భారతదేశాన్ని పునర్నిర్మించడం అంటే ఏమిటి? మళ్ళీ మన పాత పద్ధతుల్ని, పాత సంప్రదాయాల్ని, మూఢ విశ్వాసాల్ని, మూఢ నమ్మకాల్ని తిరగదోయడమా? ఎడ్ల బండ యుగానికి మన దేశాన్ని తీసుకుపోవడమా? కాదు. కాలానుగుణంగా దేశంలో, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులని దృష్టిలో పెట్టుకుని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న పురోగతిని దృష్టిలో పెట్టుకుని మన దేశం యొక్క అభివృద్ధికి బాటలు వేయాల్సినటువంటి అవసరం ఈ రోజున తప్పనిసరిగా. బాల్య వివాహాలు, సతీ సహగమనాలు, అస్పృశ్యత, అంటరానితనాలు, కుల వివక్షత వంటి అనాచారాన్ని రూపుమాపి సామాజిక విప్లవం నడిపినటువంటి మన సంఘ సంస్కర్తల బాటలో దేశాన్ని ఈ రోజు నడిపించాల్సిన అవసరం ఉంది. బానిసత్వానికి చిహ్నంగా పేర్కొన్నటువంటి ఔరంగజేబు, బాబర్ లాంటి విదేశీయుల యొక్క పేర్లని తుడిపేసి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయిన చట్టాన్ని సవరించి పాశ్చాత్య దేశాన్ని అనుకరించడం మానేసి మన అస్తిత్వాన్ని ప్రపంచంలో నిలదొక్కుకోవాల్సినటువంటి అవసరం ఈ దేశంలో. మోడర్నైజేషన్, ఆధునీకరణ కావాలి. పరిగెత్తుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా, శాస్త్ర సాంకేతిక రంగాలకు అనుగుణంగా ఈ దేశాన్ని మనం నడిపించడం కోసం మనము పరిగెత్తాలి. దాని పేరే ఆధునీకరణ. ఆధునీకరణ అంటే వెస్టర్నైజేషన్ కాదు, పాశ్చాత్యీకరణ కాదు. ప్రపంచంలో ఉండేటువంటి 195 దేశాలకి భగవంతుడు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, ఒక ధ్యేయాన్ని ఇచ్చాడు. వాటి యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున భగవంతుడు ప్రతి దేశానికి ఒక ప్రశ్న పత్రం ఇచ్చాడు. వాటి పరిస్థితులు, వాటి సంస్కృతులు, వాటి నాగరికతలు, వాళ్ళ అనుభవాలు, వాటికి అనుగుణంగా ఆ ప్రశ్నపత్రం నింపాలని చెప్పేసి అన్నాడు భగవంతుడు. కానీ భారతదేశం మనకిచ్చిన ప్రశ్నపత్రం ఆన్సర్ చేయడం మానేసి అమెరికాకి ఇచ్చిన ప్రశ్నపత్రం, లేకుంటే రష్యాకి ఇచ్చిన ప్రశ్నపత్రం, లేకుంటే చైనాకి ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని చూసి ఆన్సర్ చేస్తే ఏమవుతుందో ఊహించండి. ఆ విధంగా 70 సంవత్సరాల పాటు పదవి లాలసులు, విదేశీ శక్తులు ఈ దేశంలో చైనాకి, రష్యాకి, అలాగే మిగతా దేశాలకి ఒక ఉపగ్రహంగా అనుకరించేటువంటి ధోరణిని అవలంబించి ఈ దేశాన్ని అధోగతి పాలన చేసిన విషయం మర్చిపోకూడదు. భారత్ మాతాకి జై అని మనం నినదిస్తాం. దేశభక్తిలో ముందుండాలని చెప్పేసి మనం గర్జిస్తాం. దీని అర్థం ఏమిటి? దేశంలోని పర్వతాలు, దేశంలోని నదులు, దేశంలోని పవిత్ర నగరాలు, దేశంలోని పుణ్యక్షేత్రాలు, దేశంలోని మన యొక్క గతకాలము ఋషులు, మునులు, సంఘ సంస్కర్తలు స్త్రీమూర్తుల్ని గౌరవిస్తూ, ఆరాధిస్తూ
ఈ రోజున 130 కోట్ల మంది ప్రజలంతా నా సోదరులే అని ఏకాత్మ భావన నిర్మాణం చేయడం ఉందే ఇది దేశభక్తి అంటే. రాష్ట్రాల మధ్య భాష పేరుతో, నీటి పంపకాల పేరుతో పరస్పర ద్వేషాన్ని రగల్చడం కాదు సుమా. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా మనందరం కలిసి ఉండాలన్నటువంటి ఒక సందేశాన్ని మన సమాజానికి ఇవ్వాల్సిన అవసరం. ఏ పద్ధతులతో దేశాన్ని పునర్నిర్మించాలి, ఏ విధానాలతో ఈ దేశాన్ని నిర్మించాలి, అది ఆర్థికమా, రాజకీయమా, సామాజికమా, సాంస్కృతికమా, ప్రజల్ని విడగొట్టేటువంటి విచ్ఛిన్నవాదం కాదు, ఏకాత్మ మానవ దర్శనం, అందరి సంక్షేమాన్ని కోరేటువంటి దిశలో ఈ దేశంలో మార్పు జరగాలి. 17వ శతాబ్దంలో ఒక కథ గుర్తొస్తుంది, ఒక ఘట్టం గుర్తొస్తుంది. ఫ్రాన్స్ దేశాన్ని 17వ శతాబ్దంలో 13వ లూయి పరిపాలిస్తున్నాడు. అతని వద్ద ఒక మంత్రి ఉన్నాడు, అతని పేరు కోల్బర్గ్. ఆ కోల్బర్గ్ అన్నాడు, ఆసియా ఖండంలో భారత్ చాలా పేరెన్నికగినటువంటి దేశం, ఆ దేశానికి మన సైన్యాన్ని పంపిద్దామన్నాడు ఫ్రాన్స్ రాజుతో. అప్పుడు రాజు అన్నాడు, అది ప్రాచీన దేశం కదా, దాని నాగరికత పురాతనమైంది కదా, అక్కడ ఎందరో రాజులు ఉంటారు కదా అంటే అప్పుడు అన్నాడు కోల్బర్గ్, భారతదేశంలో ప్రజలున్న మాట నిజమే, రాజులు కూడా ఉండడం నిజమే, కానీ భారతీయులు మెతకదనం, భారతీయుల ఉదార స్వభావం, భారతీయుల అర్భకత్వం లోకానికి తెలుసు. అందుకే పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళి దాడి చేశారు, డచ్ వాళ్ళు వెళ్ళి ఆక్రమించుకున్నారు, మన వాళ్ళని కూడా పంపిద్దామని చెప్పేసి అంటాడు ఆ యొక్క కోల్బర్గ్. మీరు దీన్ని అర్థం చేసుకోండి. గతంలో మన ఉదారత్వం కారణంగా, అర్భకత్వం కారణంగా ఈ దేశం తన భూభాగాన్ని కోల్పోయిందనే విషయం మర్చిపోకూడదు. ఒకసారి స్వామి వివేకానంద తన సహచరులతో అంటాడు, నేను అమెరికా వెళ్ళాను, అమెరికాలో ఒక ఆమె నన్ను సమ్మోహితుని చేసింది, ఆకర్షించబడ్డాను ఆమెకి అన్నాడు. అప్పుడు ఆ సహచరుడు అన్నాడు, ఆమె ఎవరు, ఆ వనిత ఎవరు, ఆమె పేరు ఏం పేరు అని అడిగాడు. అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, ఆమె వనిత కాదు, స్త్రీ కాదు, ఒక సంఘటన శక్తి, ఆర్గనైజింగ్ ఎబిలిటీ, మనుషుల్ని ఒక్క తాటి మీద నడిపించేటువంటి శక్తి అమెరికాలో కనిపించింది. మరి నా దేశంలో ఎందుకు ఉండకూడదు? ఒకటి నా భవిష్య భారతం ఎలా ఉండాలని యువకులారా మీరు కలలు కంటున్నారు. స్వామి వివేకానంద, అరవింద యోగి రాబోయేటువంటి సుందర భవిష్యత్ భారతదేశం కోసం కలలు కన్నారు, ఒక రూపాన్ని ఇచ్చారు. అలాంటి మహనీయుల కన్న కలల్ని సాకారం చేస్తూ గతహ కాదు, మన ఋషులు, మునులు, చరిత్ర పురుషుల నుండి పాఠాలు నేర్చుకుని స్ఫూర్తిని పొంది భవిష్యత్తుని మనం ఒక మంచి పాటగా నిర్మాణం చేయాల్సిన అవసరం. సమాజంలోని వివిధ వర్గాల మధ్య సమన్వయంతో మనం మన సంస్కృతిని ప్రస్థాపితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశ విభజనలో మరణించిన వాళ్ళు, కాంతి శివులై బ్రతుకు తెరువుకై అల్లాడిపోయిన వారి గాథలు, కాశ్మీరీ పండిట్ల దయనీయ పరిస్థితులు, ప్రపంచ బ్యాంకు విదేశాలకు అప్పుల పాలై ఉపగ్రహంగా పనిచేసిన చరిత్రలు, ఇవన్నీ మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, దేశంలో చేసే మార్పులు ఏవైనా సరే మన అస్తిత్వానికి, మన ఆత్మకి భంగం కలగకుండా చేయాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు శ్రీకృష్ణుడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు యొక్క భగవద్గీతలో చెప్తారు, శ్రీకృష్ణుడు ధర్మానికి ప్రాధాన్యతనిచ్చాడు, బంధువులకి ఆశ్రిత పక్షపాతానికి లోను కాలేదు. ఇప్పుడు మనం ఎటువంటి ఆర్థిక విధానాలు స్వీకరించినా అది వ్యక్తిగతంగా, సమాజపరంగా ఘర్షణలు తలెత్తకూడదు. ధర్మం అంటే అర్థం పూజలు కాదు, తంతులు కాదు. ధర్మం అంటే ప్రభుత్వం, ప్రజలు, యజమానులు, కార్మికులు, కుటుంబంలోని సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి ఒక్క తాటిపైన ఒక ధర్మ పద్ధతిలో సమాజం నడవటం. మన ధర్మానికి ఆధారం ఏమిటి? మన ధర్మానికి ఆధారం వేదాలు, ఉపనిషత్తులు. అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి. ఆ యొక్క పురాణాల యొక్క సారాన్ని చెప్పాడు వేదవ్యాసుడు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేయి,
ఇతరులను పీడించగలిగి పాపం. ఒకటి మొత్తం మన యొక్క ధర్మం యొక్క ఆధారం అంతా, వేదాలు ఉపనిషత్తుల యొక్క సారమంతా సర్వే జనా సుఖినో భవంతు, ప్రపంచమంతా ఒకటే కుటుంబం అనే భావనతో ధర్మాన్ని ప్రతిష్టాపించినటువంటి దేశం మన యొక్క భారతదేశం. ఈ రోజున కరోనా మహమ్మారి వల్ల ఎందరో చనిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు గత 2 సంవత్సరాలుగా బాధతో రోధిస్తున్నాయి అన్ని కుటుంబాలలో. సాటి మనుషులుగా వారిని ఓదార్చాల్సిన బాధ్యత ఈ దేశంలో స్వచ్ఛంద సంస్థలపైన ఉంది, ప్రభుత్వాలపైన ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సైంటిస్టులు, బ్యూరోక్రాట్స్, నాయకులు వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో. మిత్రులారా, దేశంలో ఆర్థిక సామాజిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, ప్రభుత్వం యొక్క పెత్తనం ఉండకూడదు. ప్రజలే శక్తివంతమైనటువంటి మనము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రజలు, యువకులు, సంస్థలు ముఖ్యమైన పాత్రని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ముఖ్యమైన సాధనమే కానీ సర్వస్వం కాదు సుమా. ప్రభుత్వం చేస్తేనే దేశం పురోగతి చెందుతుంది అనుకోవడం పొరపాటు. ప్రజల శక్తిని తక్కువ అంచనా వేయకుండా ప్రభుత్వాన్ని కూడా నియంత్రించగల శక్తివంతులుగా ఈ దేశంలో యువకులు, ప్రజలు, మనం అందరం నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది మిత్రుల. ప్రకృతిని, ప్రజలని శోషణకి గురి చేయడం కాదు, ప్రకృతితో పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ప్రజాస్వామ్య పరిపాలన చేపట్టాం. ఈ పరిపాలనలో మన భారతీయ సంస్కృతికి భంగం కలగకుండా మనం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో 130 కోట్ల మంది ప్రజల్లో జాతీయ భావన ప్రజల్లో మేలుకొల్పడం కోసం, నిద్రాణమైనటువంటి భారతీయ ఆత్మని జాగృతం చేయడం కోసం ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాల్సిన బాధ్యత మన యువకులదే మిత్రమా. ఈ రోజున మనకు భౌతిక ప్రగతి అవసరమే, కూడ అవసరమే, గుడ్డ అవసరమే, వసతి, ఆరోగ్యం, విద్య తప్పనిసరే. కానీ దానికోసం మనం మన యొక్క భారతీయ విలువల్ని, మన ఆత్మల్ని బలి చేయొద్దు. భారతీయ సంస్కృతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భావించి మనం శక్తిని పుంజుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇవాళ ప్రపంచంలో వస్తున్నటువంటి వేగంగా జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీరాల్సిన అవసరం ఉంది. మన జనాభా ఎక్కువ, 7,50,000 గ్రామాలు, 20,000 నగరాలు, లక్షలాది స్లమ్స్, మురికి బస్తీలు, 26 కోట్లకు పైగా పేద ప్రజలు దారిద్ర్యం కింద నివసిస్తున్నటువంటి వ్యక్తులు, కుటుంబాలు. ఈ రోజున విద్యుత్తు కానీ, రోడ్లు కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ, భవన నిర్మాణాలు కానీ, వ్యవసాయ పరిశ్రమల సేవా రంగాల్లో ప్రణాళికలు, యోజనలు చేయడం కానీ, అలాగే వ్యవసాయ పంటల ఉత్పత్తి కానీ, వస్తూత్పత్తి కానీ, పంపిణీలు కానీ, ఎగుమతులు కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని బలోపేతి చేయడం కోసం యోజనలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అవి చేసేటప్పుడు మనము మిగతా దేశాన్ని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఈ కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. కోట్లాది మంది వలస కూలీల జీవనం అస్తవ్యస్తమైంది. వీధి వ్యాపారులు, చిన్న చిన్న గృహ పరిశ్రమలు నడిపేటువంటి వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు దేశంలో. కుటుంబ పెద్దలు చనిపోవడంతో కుటుంబాలు అతీగతి లేకుండా బాధను అనుభవిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయి. పని చేస్తే గాని పూట గడవనటువంటి కోట్లాది మంది జీవితాలు వీధిలో పడ్డాయి. ప్రైవేట్ టీచర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు బ్రతుకు దుర్భరమైపోయింది. ఈ సమయంలో ప్రభుత్వాలతో పాటు విధాన నిర్ణేతలు, స్వచ్ఛంద సంస్థలు, మన యువకులు ఇటువంటి దీనమైన, దయనీయమైనటువంటి పరిస్థితి భావించి మన యొక్క ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థని మనం రక్షించుకోవాల్సిన అవసరం.